నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్కి ఇంగ్లీష్ చాలా అవసరం. ఎందుకు అంటే మనం ఆన్లైన్ షాపింగ్స్ ఎక్కువైపోయాయి, బయట పీపుల్తో ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది. ఏదో ఒక సందర్భంలో ఇంగ్లీష్ అనేది చాలా పర్టికులర్గా అవసరం అవుతుంది. కొంతమంది నేర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సో మనకు అవసరం మొబైల్లో ఏదైనా యాప్స్ చూసినప్పుడు కానివ్వండి, బయట ఎక్కడైనా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టారు. సో మనం ఆన్సర్ చేయాలంటే మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఒక ఎత్తు అయితే, కొంతమంది నేర్చుకుని వీటన్నిటిని ఎదుర్కోవాలి, మనం నేర్చుకోవాలనుకునే వాళ్ళు మాట్లాడడం మానేస్తూ ఉంటారు, షైగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే ఎలా సార్, ఎందుకు అలా ఆ ప్రాసెస్ని అక్కడితో ఆపేస్తారు? నేర్చుకున్నాం కదా ఓకే అని ఆగిపోతారు, ఎందుకు అంటారు? ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూస్ని అటెంప్ట్ చేయాలన్నా, ఏదన్నా పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, ఏదైనా సరే ఇంగ్లీష్ చాలా అవసరం. ఎందుకు ఇలా పీపుల్ ఆగిపోతున్నారంటారు అసలు? మీరు అడిగిన 2 క్వశ్చన్స్ అండి. నేర్చుకోవడం అవసరం అని తెలిసినా కూడా ఎందుకు నేర్చుకున్న వాళ్ళు ఎందుకు దాన్ని అప్లై చేయాలి? సో ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు, ఎందుకు నేర్చుకోరు అనడానికి, మనందరికీ అవసరం అని తెలుసు. ఈరోజు ఇంగ్లీష్ అవసరం లేకుండా ఎవరు లేరండి. కనీసం మీరు ఒక బిజినెస్, ఒక పాన్ షాప్ రన్ చేసినా కూడా అక్కడ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఇంగ్లీష్ ప్రతి వాళ్ళకి అవసరమే. అవసరమని తెలిసినా కూడా ఎందుకు నేర్చుకోరు? దీనికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళకి ఆలోచనలకే కానీ ఆచరణ యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవడం. నెంబర్ 2, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని మీద సీరియస్గా వర్క్ చేసే ఒక కమిట్మెంట్ లేకపోవడం. దీన్ని ఏమంటారంటే ఆరాటం అంటారు. ఆరాటం అందరికీ ఉంటుంది. అంటే ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి బిజినెస్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేనే నా లెటర్స్ అన్ని ఇంగ్లీష్లో రాసుకోవాలి, అలాగే నేను ఎక్కడికైనా ఫ్లూయెంట్గా మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళినా అని ఈ ఆరాటం ఉంటుంది. కానీ ఆరాటం ఉంటే ఏది రాదు. దానికి సంబంధించిన పోరాటం అంటే యాక్షన్. ఈ యాక్షన్ చేయడానికి వీళ్ళు చెయ్యరు. ఎందుకు చేయరు అంటే, వీళ్ళకు మానసికంగా లేజినెస్ అండి. ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ లేజినెస్, ఇట్స్ అ మెంటల్ లేజినెస్. గొప్ప ఆస్పిరేషన్స్ లేకపోవడం, గొప్ప డ్రీమ్స్ లేకపోవడం, గొప్ప డిజైర్స్ లేకపోవడం, ఐడెంటిటీ క్రైసిస్ అంటే దీని నుండి బయటకు వచ్చి నేను గుర్తింపు పొందాలి అనే ఒక ఫీల్ లేకపోవడం, అంటే గొప్పగా బతకాలి ఆలోచన కానీ దానికి సంబంధించిన విషయాలు మెంటల్ లేజినెస్ అంటాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారు, ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ మండే నుండి స్టార్ట్ చేద్దాం, లేదు నెక్స్ట్ మంత్ నుండి వెళ్దాం, ఇలా రేపు ఎల్లుండి అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. దీన్నే ప్రొక్రాస్టినేషన్ అంటాం. ప్రొక్రాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయడం. ఎందుకు పోస్ట్పోన్ చేస్తారంటే, ఇక్కడ లేజినెస్. వీళ్ళు ఫిజికల్గా ఎంత పని అయినా చేస్తారు, మెంటల్గా చేయాలంటే అబ్బో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇప్పుడు ఇదంతా వర్క్ చేయాలి, అవసరమా అనే ఆ మెంటల్ లేజినెస్. దీనివల్ల కొందరు చాలా వరకు ఎంత అవసరమైనా కూడా వీళ్ళు ముందుగా నేర్చుకోరు. ప్రాపర్ ప్రిపరేషన్ ప్రివెంట్స్ అ పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏ పర్సన్ పుట్టింగ్ ఆన్ ద ప్రజెంటేషన్. ముందుగా ప్రిపేర్ అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చేప్పుడు ప్రజెంటేషన్ అద్భుతంగా ఉంటుంది. అది లైఫ్లో కావచ్చు, అది ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ ప్రిపరేషన్కి కావాల్సిన ఎఫర్ట్ పెట్టేందుకు వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇది వీళ్ళని లేజీ పీపుల్ అంటాం, మెంటల్లీ లేజీ. ఏం చేయాలన్నా చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈ యాటిట్యూడ్ నెంబర్ 1. వీళ్ళందరూ లిటరల్గా చెప్పాలంటే లేజీ పీపుల్, మెంటల్లీ లేజీ. దే డోంట్ వాంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ ఆర్ టెన్షన్ టు దిస్. ఉన్నదంత గడిచిపోతుంది కదా, ఈరోజు హ్యాపీగా ఉంటే చాలు. ఇక రెండవది, నేర్చుకున్న వాళ్ళు ఎందుకు అప్లై చేయరు అంటే, ఇంగ్లీష్ అంతా నేర్చుకుంటారు, అన్నీ వస్తాయి, కానీ నేర్చుకున్న వాళ్ళు అప్లై చేయడమే అంటే మళ్ళీ అదే బద్ధకం. లేజినెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మాన్స్టర్ దట్ కిల్స్ ఆల్ అవర్ ఎబిలిటీస్. ఎలా అవకాశం ఉంటుంది, అవకాశం ఉన్నప్పుడు మాట్లాడాలి. ఈ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే, మాకు మాట్లాడడానికి అవకాశం లేదు సార్ అంటే. అవకాశాలు ఎవరికి వస్తాయి? సృష్టించుకున్న వాళ్ళకి వస్తాయి. ఆర్డినరీ పీపుల్ అయితే కనీసం అవకాశాలు వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు, తెలివైన వాళ్ళు అయితే అవకాశాలను సృష్టించుకుంటారు. వీళ్ళు ఈ రెండూ కాదండి, లేజీ కాబట్టి దే ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు హ్యాపెన్ అనమాట. వాళ్ళ ముందు అన్నీ జరగాలి, అలా జరగవు. ఈ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకొని, బుక్స్ నేర్చుకొని మాట్లాడడం ఎందుకు మొదలెట్టారంటే, రకరకాల సైకలాజికల్ రీజన్స్ ఉంటాయి. అందులో భాగంగా మొట్టమొదటి రీజన్ ఏంటంటే మెంటల్ లేజినెస్. అందుకే ఈ లేజినెస్ నుండి బయటికి రావాలంటే ద ఫస్ట్ థింగ్ ఇస్, ఇది చాలా వాటికి అప్లై అవుతుంది వాళ్ళ లైఫ్లో.
ఇంగ్లీష్ నేర్చుకోవడానికే కాదు, అన్ని పనులు అలాగే చేస్తూ ఉంటారు. అవును సార్. ఈ లేజినెస్ని వాట్ ఇస్ ద వే టు కిల్ ద లేజినెస్ మీన్స్ ద బెస్ట్ వే టు కిల్ ద లేజినెస్ ఇస్ డూ ద యాక్షన్. ఏ పని చేయడానికైతే నువ్వు బద్ధకంగా ఫీల్ అవుతావో ఆ పని చేసే యు ఆర్ కిల్లింగ్ ద లేజినెస్. ఇప్పుడు పొద్దున లేచి చదువుకోవాలి అని ఉంది. చదవడం అంటే బద్ధకంగా ఉంటుంది. నువ్వు కొంచెం కాన్షియస్గా బిహేవ్ చేసి లేచి చదివేసావనుకో ఆ బద్ధకం పోతుంది. అంటే అక్కడ లేజినెస్ని చంపేస్తున్నావు. నువ్వు స్నానం చేయాలంటే బద్ధకంగా ఉంది, లేదు స్నానం చేసావనుకో నువ్వు ఆ బద్ధకాన్ని చంపేశావు. డే టు డే లైఫ్లో మనం ఏ పని అయితే చెయ్యాలనుకుంటామో బద్ధకిస్తూ ఉంటాము చేయడానికి, ఆ పనిని చేసేసామంటే వెంటనే యూ కెన్ ఫీల్ ఇట్, ఎస్ ఐ హ్యావ్ కిల్డ్ మై లేజినెస్. ఇది ఒక వారం రోజుల పాటు ఏ పని పోస్ట్పోన్ చేయకుండా, ఏ పని అయినా బద్ధకంగా ఫీల్ అవుతున్న పనిలో 4 తీసుకొని వాటిని యాక్షన్లో పెట్టేస్తే, బద్ధకంగా ఫీల్ అయ్యే ప్రతి పనిని చేసుకుంటూ పోతే వారం తర్వాత మన లేజినెస్ని మనం చంపేస్తాం. అండ్ వీ బికమ్ యాక్టివ్ అండ్ ఎంథూజియాస్టిక్ అండ్ ఇట్ విల్ టేక్ అస్ టు ద న్యూయర్ హైట్స్. ఒక చిన్న క్వశ్చన్, చాలా ఎక్స్పీరియన్స్ చాలామంది స్టూడెంట్స్ని మీరు చూసుంటారు. అవసరం అని తెలిసి కూడా ఎప్పుడైతే మనం పనిని నేర్చుకోమో అలాంటి పీపుల్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఏదైనా ఒకటి చెప్పగలరు? అవసరమని తెలిసి కూడా ఎవరైతే వాళ్ళు చేయడానికి చేయరో వీళ్ళకు గొప్ప గోల్స్ ఉండవు లైఫ్లో, గొప్పగా బతకాలనేది ఉండదు. అందుకే హ్యావ్ ఎ గోల్. ఆ గోల్ ఉన్నప్పుడు గోల్ మోటివేట్ చేస్తుంది. గొప్పగా ఉండాలి, ఇది సాధించాలి అంటే సక్సెస్ని ఎంజాయ్ చేయడం అనే నేచర్ని అలవాటు చేసుకుంటే వీళ్ళు మోటివేట్ అవుతారండి. అంటే అందరితో పాటు ఆర్డినరీగా బతకాలనుకున్న వాళ్ళు అలాగే చేస్తారు. బట్ నేను కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళు అనుకున్నవి కార్యాచరణలోకి తీసుకొస్తూ ఉంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని సంవత్సరాల తరబడి పోస్ట్పోన్ చేసిన వాళ్ళు కూడా నిజంగా కనుక వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకుంటే ఇమీడియట్గా యాక్షన్ మొదలెడతారు. ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ, అంతే. సో అది వాళ్ళే చూస్తారు. వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీ పీపుల్కి ఆ ఎక్స్ట్రా అనేది డిఫరెంట్. ఆ ఎక్స్ట్రా ఏంటంటే అనుకున్నది ఆచరణలో పెట్టడం, దానికి కావాల్సిన ఫిజికల్ మెంటల్ ఎబిలిటీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సెషన్స్ మన దగ్గర అవుతూ ఉంటాయి. సో అసలు ఏ విధంగా అంటారు? చాలామంది అప్రోచ్ అవ్వాలి అనుకుంటారు మిమ్మల్ని, సో మీ ఆధ్వర్యంలో నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. నేర్చుకోవడంతో పాటు జనాలు ఎలా మాట్లాడాలి, మనం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అప్లై చేయాలన్న డౌట్స్ ఉంటాయి. సో మన దగ్గర క్లాసెస్ చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటాయి? మనం ఇప్పుడు మేధా లాంగ్వేజ్ థియేటర్ నుండి మనం డిఫరెంట్ కోర్సెస్ అనౌన్స్ చేస్తున్నామండి. ఒకటి బుక్స్ తీసుకొని సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే బుక్తో పాటు వాళ్ళ ఆన్లైన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. అయితే ఆన్లైన్ క్లాస్లకు అటెండ్ అయ్యే వాళ్ళకి మెటీరియల్ ఇంకా సమ్ రికార్డెడ్ వీడియోస్కి యాక్సెస్ ఇవన్నీ మనం ఇస్తాం. ఆన్లైన్ బ్యాచెస్ ఏమో October 17th నుండి స్టార్ట్ అవుతున్నాయండి. ఆ బ్యాచెస్లో ఎవరైనా కావాలంటే మనకు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. బుక్స్ కావాలన్నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. అలాగే దీంతోపాటు మనం ఈ October 14th, 15th, 16th ఇంగ్లీష్ నేర్చుకోవడమే కాదు నేర్పించాలి అనుకునే వాళ్ళ కోసం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ కూడా 3-day వర్క్షాప్ పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తే ఇటు వర్క్షాప్కైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ క్లాసెస్కైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదా బుక్స్ కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉషా గారు.